ఫస్ట్ మూవీయా? బట్ ఆమె ఆ వాయిస్, ఆమె చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. What? యా I'm the most docile, sweet, innocent girl. Tell them, Shashi garu, what is this image of mine? ఏంటి the image? ఇక్కడికి రావడానికి ముందు నేను అదే అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ మాట్లాడే ఇవన్నీ చూసి నిజంగానే డేంజరస్ గా ఉన్నారు అనుకున్నాను. ఏది ఇది ఏసీపీ తీసుకొచ్చిందా, అదర్వైజ్ కాజలే ఇలా ఉంటారా? కాజల్ చాలా ఎనర్జీ అండి. అంటే ఆవిడ ఎనర్జీ మనం మోడరేట్ చేయాలి. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం హై, ఎప్పుడు మార్నింగ్ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు అదే హై ఎనర్జీతో ఉంటారు. సూపర్. సో ఆ ఎనర్జీ మేము సత్యభామని కరెక్ట్గా ట్యూన్ చేసుకున్నాం అనమాట. నైస్. మేమైతే నైస్ మీటింగ్ మీతో ఉన్నందుకు నాకు హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంతమంది చూశాను, కంగ్రాచులేషన్స్. 2004 క్యూ హో గయానా. సో 20 years మీరు ఇండస్ట్రీకి వచ్చి, అంతే కదా? 2007 లక్ష్మీ కళ్యాణం ఉన్నా, సో ఇండస్ట్రీకి వచ్చి 20 years అవుతుంది. సో కంగ్రాచులేషన్స్. Thank you. ఎలా ఉందండి ఆ ఫీలింగ్? లాంగ్ career, but Telugu audiences నిజంగా are the best. చాలా అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ ఉన్నాయి, బట్ సత్యభామ చాలా రైట్ టైంలో నాకు దొరికింది. ఈ స్టోరీలో డెప్త్ ఉంది, and I'm sure every woman will be able to connect to the story, and every woman will connect to the character of Satyabhama. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంది. రైట్ అండి. మీరు యాక్చువల్లీ దేర్ ఆర్ సో మెనీ హీరోయిన్స్, కాకపోతే ఒక ప్రొఫైల్ ఉంటుంది, చేసిన సినిమాలు, తీసుకున్న రివార్డులు, అవార్డులు ఇంత పెద్దగా ఉంది. చాలా తక్కువ మంది ఉంటారు హీరోయిన్స్. సో యూ షేడ్ అ లాట్. సూపర్. అండ్ ఇంకోటి మీకు థ్యాంక్స్ కూడా చెప్పాలండి మా ఆడియన్స్ తరఫున. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలని అంటే, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీరు సినిమాలోకి వస్తున్నారు కదా, థ్యాంక్ యూ. జనరల్గా ఒక హీరోయిన్, ఇష్టమైన హీరోయిన్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే, అబ్బా కాజల్ పెళ్లి చేసుకుంటుందరా, ఇంకా సినిమాలు తీయదా, నాకు థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్ కి. మీరు చెప్పాలి. నాకు చెప్పాలి బిగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్, సపోర్ట్, బ్లెస్సింగ్స్ అండ్ సో మచ్ లవ్ దట్ ఐ కెన్ నెవర్ లీవ్ సినిమా. ఓకే, పాసిబుల్ లేదు. రైట్. మేము ఇద్దరం షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవాలి. ఓకే అండి, ఆడియన్స్ మనకు కూడా చెప్పేశారు కాజల్. సినిమా గురించి వెళ్ళిపోదాం. సత్యభామ సాఫ్ట్ టైం కాదు, ఎంత మంచిదో. జనరల్గా మనం పౌరాణికాలు తీసుకున్నా సరే ఎంత మంచిదో, టఫ్ కూడా ఉంటుంది సత్యభామ అంటే. ఏంటి ఈ టైటిల్కి, క్యారెక్టర్కి ఏమైనా లింక్ ఉందా? అబ్సల్యూట్లీ. మీరు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎంత మంచిదో అంత టఫ్గా ఉంటుంది. అదే సత్యభామ. కాంటెంపరీ టేక్ ఆన్ సత్యభామ అనమాట. ఆ మైథాలజికల్ సిమిలారిటీస్ అయితే కొన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ రోజులో ఎలా ఉంటుంది అనే దీంట్లో ఒక ప్రయత్నం చేసాం అనమాట. కాజల్ని మీరు ఎందుకు తీసుకున్నారు యాక్చువల్లీ పర్టికులర్? ఎందుకంటే ఇప్పటిదాకా నాకు తెలిసి కాప్, సీరియస్ కాప్ చేయలేదు నాకు తెలిసి. ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ మీ దగ్గర కాజల్ ఎట్లా సెట్ అవుతారు అనుకున్నారు? అంటే మేము రాసినప్పుడు అలా ఏం అనుకోలేదండి. సత్యభామ క్యారెక్టర్ రాసుకుంటే వెళ్ళిపోయాం. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఆ పేరు సత్యభామ కూడా కాదు. ఓకే. దెన్ కాజల్ గారు వచ్చాక అది సత్యభామ అయింది. ద నేమ్ నామకరణం అప్పుడు జరిగింది. అండ్ ఏంటంటే ఆవిడ ఫిల్మోగ్రఫీ, మీరు ఇందాక మాట్లాడినట్టు చాలా లాంగ్ ఫిల్మోగ్రఫీ, చైన్ రోల్ లేదు. హిందీలో చేశారు, తమిళ్లో చేశారు, తెలుగులో చేశారు, చాలా హీరోస్తో. ఇదంతా ఒక ఎత్తు అయితే, కరెక్ట్గా అదే టైంకి, మేము చూసే టైంకి షీ బికేమ్ అ వైఫ్, షీ బికేమ్ ఎ మామ్. అండ్ మదర్హుడ్ గురించి తను పెడుతున్న పోస్టులు, తను ద స్టేట్ ఆఫ్ మైండ్ దట్ షీ వాజ్ ఇన్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి కరెక్ట్గా మేము రాసే ఈ క్యారెక్టర్ ఒక వెరీ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్. కరెక్ట్గా ఎక్కడో ఆవిడని అప్రోచ్ అవుతే బాగుంటుంది అనుకున్నా. ఆవిడ కూడా కరెక్ట్గా ఇలాంటి స్టోరీ చూస్తున్నారని తెలిసింది. సో వెంటనే అటాక్ చేసి చెప్పేసాం. మీరు అటాక్ చేశారా ఏసీపీని?